అందరికీ శనారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. మెల్లమెల్లగా గట్టిగా అవుతున్నది ఫార్ములా ఈ కేసు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో చేసిండ్రు బైసు. బతుకు మాటలు చెప్తుండ్రు డిప్యూటీ సీఎం పవనాలు. ఉప ముఖ్యమంత్రి అట్లా చెప్తే తారీఫు చేస్తుండ్రు జనాలు. అసెంబ్లీలో కాంగ్రెస్ లీడర్లకు కార్ పార్టీ లీడర్లకు పోటీ. దొర గురించి చర్చబెట్టుడు ఏంది అన్నాడు పొంగులేటి. ఈ ఫార్ములాతోని సర్కారు గల్లపెట్టెకు పెట్టేటోళ్ళట తూట్లు. రేవంతాలు సారే ఆగంగాకుంటా ఆపిండట కోటాను కోట్లు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం మంచిగా ఇచ్చింది విందు. తేనీరు మర్యాదతోని ఆ దావతు మొత్తం అయ్యింది పసందు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలున్న కార్ పార్టీ లీడర్లు కుర్చీలకెళ్ళి లేచి స్పీకర్ సారున్న పోడియం దిక్కు ఎగబడుతురు. పథకాలు బరాబరు అమలు చేయాలి, ప్రభుత్వ ఫలాలు జనంకు అద్దెతట్టు చూడాలని చర్చలు జరిగే అసెంబ్లీలో అట్లా ఎగబడు ఏంది, ఎందుకట్లా చేస్తుర్రో మనం కూడా అరుచుకుందాం పారి. చలో అసెంబ్లీ. ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం సూచన ఓ దిక్కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ధరణి పోర్టల్ మీద అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నాడు. కార్ పార్టీ లీడర్లు కేటీఆర్ సార్ మీద ఈ ఫార్ములా రేసు మీద కేసు ఎందుకు పెట్టిండ్రని, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అనుకుంటా ఆగమాగం చేస్తుర్రు. ఏమనిపించిందో కానీ ఒక్కపారి ఇట్లా తలుగు తెంపుకున్నట్టే పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేసిర్రు. స్పీకర్ సార్కు ప్లకార్డులు చూపెట్టుకుంటా ఆగమాగం చందన చేస్తుర్రు. ఆడికైనా అసెంబ్లీలో మార్షల్స్ వచ్చి అందరిని ఆపిర్రు. చూస్తున్నంత సేపట్ల గాయ అయ్యింది. అయ్యా బీఆర్ఎస్ నాయకులారా, మాకు తెలివి ఉంది, ఆత్మాభిమానం ఉంది, మర్యాద ఇచ్చుడు మాకు కేసీఆర్ సారు మస్తుగా నేర్పించిండు. మా కార్ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని మస్తుగానే మాట్లాడుతుంటారు కదా, ఇదేనా మీ క్రమశిక్షణ? ఇట్లా అసెంబ్లీలో ఎగబడి ఆగం చేసుడేనా క్రమశిక్షణ అంటే? ఎమ్మెల్యేలుగా ఉన్న తమరు అట్లా ఆగమాగం చేసి తెలంగాణ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుండ్రో ఏమో సారు. ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్న మీకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాలు సారుకు కూడా రంగుల లోకంలో నుంచి రాజకీయములకు రాగానే జ్ఞానోదయం అయిందా? ఎట్లా సినిమేషకాడు చిరంజీవి సారుల తమ్మునికి అంత జ్ఞానోదయం అయినట్టు నీకెట్టెరకైందే బాలన్న అంటారా? ఎట్లా పసిగట్టం ఏం కథ అంటారా? అన్నీ చెప్తా పాండ్రి. అయ్యా పవనాలు సారు, బాలన్న ముచ్చట్లు చూసేటోళ్ళు కూడా వింటారు. మీ సుభాషితాలు ఇనబెట్టుండ్రి. అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు, ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. వినరా ఏమంటున్నాడో? మీ ఫ్యాన్స్ చేయంగానే నేను పని కూడా చక్కగా చేయలేకపోతున్నా, ఎడికన్నా పోదామంటే చాలు వెంటనే ఆడికొచ్చి మీద పడ్డట్టే చేయబడి తిరిగి అనుకొచ్చుండు. ఇంకా అన్నాడు ఇనుండ్రి. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవిత బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్ళారు. మీరు సినిమేషకారులకు జేజేలు కొట్టుకుంటా కాలం గడిపితే బతుకు బాధ్యత అన్నది తెలవకుండా పోతారు. ఒక సినిమాలే ప్రపంచం కాదు, జీవితంలో ఎదగాలంటే కష్టపడి పని చేసుకోవాలన్నట్టు చెప్పుకొచ్చుండు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. ఇట్లా అభిమాన ఏషకాన్ని చూసి బొచ్చగుద్దుకో అన్న, మీసందింపు అన్న అంటే పనులు కావు అంటుండు. చూసిండ్రు కదా అభిమానులారా, ఖుద్దు యాక్టర్ కమ్ ఉప ముఖ్యమంత్రి సారే అట్లా చెప్తుండు కాబట్టి బతుకు కోసం ఇట్లనే తండ్లాడుండ్రి, మీరు కూడా బాగుపడుండ్రి. పవనాల సార్ అంతా పేరుకు రాకున్నా కానీ లోకేశం సార్ అంతానన్నా పేరు తెచ్చుకోండ్రి అంటుండ్రు. ఏషకాలను చూడంగానే ఎరిలేసినట్టు కీకెలు పెడబొబ్బలు పెట్టే కొందరు ఫ్యాన్స్ను చూసినోళ్ళు. అధ్యక్ష, ఒక దొర గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నాడు. ఏంది అధ్యక్ష అంటున్నాడు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. రెడ్డివారి ఆనిముత్యమైన శ్రీనివాసరెడ్డి సారు అసలు దొర ఫీలింగ్ ఎందుకు తెచ్చిండు? అసలు దొర గురించి చర్చ పెట్టాలని ఎవరన్నారు? ఏ దొర గురించి మాట్లాడుతుండో మనం కూడా ముచ్చటంతా అరుచుకుందాం పారి. అసెంబ్లీలో పొంగులేటి సారు ఇట్లా అనుకొచ్చుడు. ఒక దొర కోసం, ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష.
ఇన్నరా మరి ఆ దొర ఎవ్వలు అంటే ఇంకెవలు పెద్ద దొర కేసీఆర్ సార్ కొడుకు దొరసాని కల్వకుట్ల కవిత మేడం వల్ల అన్న చిన్న దొర కేటీఆర్ సారు. ఆయన మీద ఏసీ బోళ్ళు అన్యాయంగా కేసు పెట్టిండ్రు. అందుకే ఈ ఫార్ములా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలని కారు పార్టీలు ఖయ్యం చేస్తుంటే ఇట్లా అనుకొచ్చిండు. ఇంకా కూడా అన్నట్టు ఇనుండ్రి, దేశానికి సంబంధించిన అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశమా, చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అవినీతిని బయటకు తీస్తాము, అక్రమాలను బయట పెడతాము అనుకుంటా అసెంబ్లీల చర్చల మీద చర్చలు జరుపుకుంటేనే ఈ ఫార్ములా గురించి మాట్లాడొద్దు అనుకుంటేనే మంత్రి గారు కూడా ఇట్లా మాట్లాడుతుంటే బల్మూరి వెంకట సార్ ఇట్లా అనుకొచ్చిండు. దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అయితా అని చెప్పి మాట్లాడాను. నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు, అసలు ఏమీ బయటపడక ముందు పదే పదే జైలుకు వెళ్తానే భయం ఎందుకు నీలో కనబడుతుంది? ఈయననేమో ఇట్లా అంటుండు, ఓ దిక్కు 6 గ్యారెంటీలు అమ్మగాక ప్రజలు పరిశాన్ అవుతుంటే ఈ పంచాది ముంగట పడే ఇది ఇంకా ఏడదాకా పోతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి బిల్లు పాస్ అయిందట. ఓ దిక్కు ధరణి పోర్టల్లో అక్రమాలు జరగనే లేదు, ఎవ్వల భూములు ఏం ఆగం కాలేదు, ఎందుకు మళ్ళా ఇదే అని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటే ఇనకుంటా భూభారతికి కాంగ్రెస్ వాళ్ళు మంగళారతి పడుతుంటే అన్ని అరుచుకున్నాకనే స్పీకర్ సార్ ఆమోదం తెలిపినా అంటే ఈయనుర్రి. The question is that the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. ఇట్లా స్పీకర్ సారు భూభారతి బిల్లును పాసు చేసినట్టు చదువుకొచ్చిండు. అయ్యా స్పీకర్ సారు, మరి కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్తోని పబ్లిక్కు దరిద్రమే ఉన్నది తప్పితే మంచిగా అయిందైతే లేదు. ధరణి వద్దు భూభారతి ముద్దు అన్నట్టు మలి సర్కారు ఇప్పుడు భూభారతిని తెచ్చింది. మరి ఇదన్నా సామాన్య పబ్లిక్కు తిప్పలు కాకుండా ఎవ్వలకు బాధలు లేకుండా ఎవ్వల భూములు వాళ్లకు ఉండేటట్టు ఉంటుందా? లేకుంటే ఇండ్ల కూడా తప్పులు జరిగి ఏం తెలియని పేదోళ్లను తిప్పలు పెడతదో? ఇట్లా భూభారతి అనుకుంటా మీరు, ధరణి అనుకుంటా కారు పార్టీ లీడర్లు ఇట్లా పోర్టళ్లను మార్చే పని ఉన్నది తప్పితే పబ్లిక్కు అవసరం వచ్చే పథకాలను అమలు చేసే పని అయితే లేదు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ సార్ పెట్టిన ఈ ఫార్ములా రేసులా సర్కారు గల్లా పెట్టే నుంచి 500 కోట్లు ఖాళీ కాకుండా ఆపింది సీఎం రేవంత్ సారేనట. సర్కార్ పైకం 55 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్ల దాకా ఆమ్దాన్ని తెచ్చిపెట్టామని కేటీఆర్ సార్ అంటుంటే ఇప్పుడు సీఎం సారు 500 కోట్లు ఆపిండని ఎవరన్నారంటారా ఈ నుండి. అయ్యా రేవంత్ సార్ ఇక చెప్పుర్రి. అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష, 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఇయనికే. ఈయనరా ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి 55 కోట్లు ఇయంగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇయంగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష. ఇట్లా ఈ ఫార్ములా రేసుల 600 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టుడని ఆనాడు యనుమల రేవంత్ సారా ఆపిండట. అందుకే 55 కోట్లు ఖర్చు పెట్టిర్రట. లేకుంటే ఉన్న 600 కోట్లు కూడా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సారు కరగా నాకెటోడు అన్నట్టు అనుకొచ్చుడు. అయ్యా సీఎం సారు, మరి కేటీఆర్ సార్ ఏమో ఈ ఫార్ములా రేస్తోనే సర్కారుకు అడ్డగోలుగా ఆమ్దాని వచ్చింది కానీ అప్పులు కాలేవో అంటుడు. మీరేమో ఇట్లా అంటుర్రు. ఇలా ఏది నిజము ఏది అబద్ధం అనేది ఏసీబీ అధికారులు చెప్తేనే ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం పెట్టిన ఎట్టోము పేరంటానికి సీఎం రేవంత్ సారా అదిరిపడ్డాడు. ప్రెసిడెంట్ మేడం ఇస్తున్న ఆ దావత్కు ఒక సీఎం సారే పోయిండా. నేను ఒక్కని పోవుడు కాదు, నాతోని పాటు మీరు కూడా రాండ్రి అని మంత్రులందరితోని పోయిండా. మరి దావత్ ఎట్లా అయిందో ఏం కథనో అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. ఇట్లా ద్రౌపది మేడం దగ్గరికి రాగానే సీఎం సారు 2 చేతుల పబ్బది పట్టి దండం పెట్టిండు. మేడం కూడా మంచిగానే నవ్వుకుంటా దండం పెట్టింది. ముర్ము మేడం వెంట నడుచుకుంటా ఇగో వీళ్ళు ఫలాని ఆఫీసర్లు, ఇగో వీళ్ళు ఫలాని అధికారులని మేనోళ్లను చూపెట్టుకుంటా పరిచయం చేస్తుంటే రాష్ట్రపతి మేడం ఇట్లా అందరికీ దండాలు పెట్టుకుంటా ముంగడికి నడిచింది. అటుగా చిక్కి ఇట్లా కూర్చొని 10 ఏళ్ల కుటుంబ పాలన గద్దె దింపినవని, ఒక్కనివే ఒంటరిగా చేయిపాటిని గెలిపించినవని మీరు ఏలుబడిలకు వచ్చినప్పుడు అందరూ అంటుంటే ఇన్నా. ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన నడిపిస్తున్నామని మీరు కూడా అంటుంటే ఇన్నా. కానీ మీ మాటల్లో ఉన్న ప్రజాపాలన మీ చేయిపాటి వల్ల చేతల్లాగా అన్నబడతలేదు. మీ కాంగ్రెస్ సర్కారులున్న తెలంగాణ ప్రజల బాధలు పోతాయి, బాగానే ఉంటారు అనుకుంటుంటే ఇప్పటికి ఏడాది అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఉన్నదని అట్లా కూడా వినబడుతుందని సీఎం సార్ను
ద్రౌపది ముర్ము మేడం అడిగిందో లేకుంటే దావత్కు పిలిచి అట్లా కూడా అడుగుడు ఎందుకు మళ్ళీ ఎప్పుడన్నా తీర్పాటకం చేసుకొని మందలిద్దాం అనుకుందో ఏమో గానీ మొత్తానికైతే దావత్ ఇట్లా నడిచింది. అమ్మ రాష్ట్రపతి మేడము మీరన్న సీఎం రేవంతాల సార్కి అర్థమవుతాడు చెప్పుర్రి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అన్నదాతలను ఆదుకుంటామని లేనిపోని ఆశలు పెట్టి ఇన్ని దినాలైతున్నా ఇప్పటిదాకా కూడా ఏ పథకాన్ని కొనెల్లా నడిపిస్తలేరు ఎందుకు మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద ఈడీ అధికారులు కేసు బుకింగ్ చేసిరట. ఫార్ములా ఈ రేస్ కింద ఆల్రెడీ ఏసీబీ అధికారులు కేటీఆర్ సార్ మీద కేసు పెట్టిరు కదా, అంటే వాళ్ళు పెట్టిండ్రు, వాళ్ళతోని పాటు ఇప్పుడు ఈడీ అధికారులు కూడా పెట్టిరు. ఏసీబీ కేసు నడుస్తుండగానే ఈడీ కేసు కూడా అవ్వుడేందో అరుచుకుందాం పారి. ఫార్ములా ఈ రేస్ కింద ఏసీబీ అధికారులు కేటీఆర్ సార్ మీద కేసు పెట్టిండ్రు కదా, వాళ్ళ లెక్కనే ఈడీ అధికారులు కూడా అదే ఈ ఫార్ములా రేసు మీదనే కేసు కట్టిండ్రు. ఎట్లనంటే ఫార్ములా ఈ రేసులో కొందరు చేతుల్లో పైకం అదలబదలు అయ్యిందని ఈడీకి కూడా ఫిర్యాదు అందిందట. అందుకే వాళ్ళు కూడా అన్ని తీర్ల ఆలోచన చేసి ఆధారాలు మొత్తం పట్టుకొని అసలు ఎంత పైకము, ఎన్ని కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి, అసలు ఎవరెవల ఖాతాల్లో జమైనాయి, ఎవరెవల చేతులాన్లు ఉన్నాయి, ఏం కథ అనేదంతా ఒక్కటికి 2 మాటల ఇషారా చేస్తుర్రట. మలి సర్కారు వచ్చిన కాడ నుంచి 6 గ్యారెంటీలు అమలు చేసుడు ఏమో గానీ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్యాయాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కొడతలేదు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీల పోడియంను చుట్టుముట్టి పోరాటం చేస్తున్నా, మాజీ ఐటీ మంత్రి సార్ కోసం ఆరాటపడుతున్నా కేటీఆర్ సార్ను మాత్రం కటకటాల పాలు చేసేదాకా ఇడిచిపెట్టేటట్టు లేరు కదా. ఉదికు మాజీ మంత్రి సారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఈ ఫార్ములా రేసులో ఏదానికి ఎంత పెట్టుబడి పెట్టినము, అప్పట్లో ఎంత ఆమ్దాని వచ్చిందో అన్ని ఆధారాలున్నాయని ఆయన తిప్పలు ఆయన పడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తిప్పలు కాంగ్రెస్ వాళ్లకు ఉన్నది. షే పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు కోట్ల పైకం చేతులు మారినట్టు తెలవాలంటే ఏసీబీ ఈడీల విచారణ తర్వాత తెలుస్తుందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు షే సర్కారుకు చెప్పిందట. ఈ ఫార్ములా రేసులో అక్రమాలు జరిగినాయని ఏసీబీ అధికారులు కేసు పెట్టిర్రు. అరెస్టు చేసేందుకు అందరూ తయారుంటే ఇప్పుడు హైకోర్టు ఎందుకు అట్లా చెప్పింది అంటారా ఏమో, మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఫార్ములా ఈ రేసు కేసు మీద ఏసీబీ అధికారులు విచారణ సురువు చేసిర్రు. కేటీఆర్ సార్ను కూడా అరెస్టు చేసి విచారణ చేద్దామని ఆఫీసర్లు అన్ని తీర్ల సిద్ధమైతుంటే హైకోర్టులో కేటీఆర్ సార్ వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ చేసిన జస్టిస్ శ్రవణ్ కుమార్ సార్ కేటీఆర్ సార్ను 10 దినాల దాకా అరెస్టు చేయొద్దు, ఆ తర్వాత అరెస్టు చేయండి చెప్పిండు. అవో 10 రోజుల దాకా ఎందుకు వద్దు అన్నారు అంటే ఏమో మరి ఆఫీసర్లు 10 రోజుల్లో ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించి కేటీఆర్ సార్ను అరెస్టు చేస్తారా, విచారణ చేసి ఫార్ములా ఈ రేసులో ఆ పైకం అడ్డగోలుగా పక్కదారి పట్టించిండ్రని నిరూపించి కేటీఆర్ సార్ను సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలుతారా. షే సర్కారు కేటీఆర్ సార్కు చిప్పకూడు తినబెట్టేదాకా ఊకోదా అంటే ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంతో కలిసి అడవిబిడ్డ మహిళా మంత్రి సీతక్క ప్రెసిడెంట్ కలర్స్ పేరంటానికి అదిరిపడ్డదట. ముర్ము మేడం మంత్రి సీతక్కతోని మంచిగానే మాట్లాడిందా, లేకుంటే అడవిబిడ్డ అధికారం వచ్చినాక మునుపటి లెక్క పనిచేస్తలేదని మందలిచ్చిందా అంటే ఏమో, మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఇట్లా ద్రౌపది ముర్ము మేడం కార్లకెళ్ళి దిగిరాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు మంత్రి సీతక్క దండాలు పెట్టిర్రు. మేడంతో ముంగడికి నడిచిర్రు. సికింద్రాబాద్లో కాలేజీ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ కలర్స్ ప్రోగ్రాం పెట్టిర్రు. రాష్ట్రపతి మేడం ఈ పెద్ద పేరంటానికి పెద్ద చుట్టమూలే హాజరుపడి ఇట్లా సంతకాలు పెట్టి భద్రతా బలగాలకు అందించిందట. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ కలర్స్ ప్రోగ్రాం అంటే ఏంటిది అంటే దేశం కోసం పనిచేసే సైనికులకు ఇది పెద్ద పేరంటమాట. అడవి బిడ్డగా చెప్పుకునే సీతక్క గారు మీరు రాష్ట్రపతి మేడం వచ్చినప్పుడల్లా ప్రోటోకాల్ ప్రకారం మంచిగానే ఎదుర్కొంటురు, అన్ని పేరంటాలకు మంచిగానే అదిరిపడుతురు. ఇప్పటికీ మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన కా నుంచి ఏ గురుకులంలో చూసినా ఏమున్నది మేడము, బువసక్క పెట్టగా పోరగాన్లకు ఫుడ్ పాయిజన్లు అయ్యి దావకాన్ల పాలైతురు. పానాల మీదకి వస్తున్నది, కొన్ని హాస్టళ్లనైతే ఏకంగా పాములే వస్తున్నాయి, పిల్లలకు అరుస్తున్నాయి. ఆ హాస్టళ్ల దగ్గరికి ఇట్లనే పోయి ఎందుకో అరుచుకుంటలేరు, ఈడికి ఇట్లా వచ్చినట్టే ఆడికి కూడా పోయి వాళ్ళ బాధలు బాపుండ్రి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న షే పార్టీ లీడర్ల చేతుల్లో ఏముండదట, అంతా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల చేతుల్లోనే ఉంటుందట. రాష్ట్రంలో పాలన అంతా అధిష్టానం ఎట్లా చెప్తే అట్లనే నడుస్తుందట. అంటే తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు తిన్నవా బసవన్న అంటే తిన్నా, పన్నవా బసవన్న అంటే పన్నా అన్నట్టు తలకాయ ఊపుడేనా అంటే ఆ అచ్చం అట్లనే అంటున్నాడు జగ్గారెడ్డి సారు. జగ్గారెడ్డి సారు తెలంగాణ షే పార్టీ లీడర్లు అయినా మీ చేతుల్లో ఏముండదా భావిస్తున్నారు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏఐసీ నుంచి పిలుపు రావాలి, పిలుపు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ఏం చేయాలి, బయట కార్యక్రమాలు ఏం చేయాలనే డైరెక్షన్ ఏఐసీ నుంచి వస్తుంది. రాగానే ఆ కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈనరా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరుతోనే నడుస్తున్న ప్రజాపాలనల ఇటున్న పుల్ల అటు పెట్టాలన్నా, అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడాలన్నా అధిష్టానం నుంచి పిలుపు వస్తేనే మాట్లాడతారట. ఎట్లున్నది ముచ్చట, పొత్తుల ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల పోకడ నడుస్తుందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి 1200 మంది ఆత్మబలిదానం చేసుకుంటే 1000 మంది ఉద్యమకారుల మీద కేసులు అయ్యి జైళ్ల శిక్షలు అనుభవిస్తే
ఎంతోమంది పానాలు పనంగా పెట్టి లాఠీ దెబ్బలకు ఓర్చుకొని ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల మీద కూడా ఢిల్లీ పెద్దల నిర్ణయాలు ఏందో, వాళ్ళ ఆదేశాలు తెలంగాణకు ఇచ్చుడు ఏందో, వెనకటి దొరల రాజుల చక్రవర్తుల కాలం మళ్ళా ముంగడికి తెచ్చినట్టే ఉండ్రు కదా. సొంత నిర్ణయాలు కూడా తీసుకునే దమ్ములేని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడిలకు వచ్చి ఏం ఫాయిదా అంటుర్రు ఈ ముచ్చట ఇన్న అసలైన తెలంగాణ బిడ్డలు. కడియం శ్రీహరి సారు అధికారం కోసమే కారు పార్టీకి కాలిచ్చి చేతుల చెయ్యేసిండని అనుకుంటారు కదా, కానీ అధికారం కోసం పోలేదట. షేపార్టీ పెద్ద లీడర్లే కడియం శ్రీహరి సార్ను అడిగిర్రట, మీరు మా షేపార్టీలకు రావాలే, మా చెంత ఉండాలే, మీ అనుభవంతో మా సర్కారుకు చాలా పనులు చేసి పెట్టాలంటేనే పోయిండట. అయ్యా కడియం సారు ఇప్పుడు అసలు ముచ్చట చెప్పుర్రి. అటువైపు నుంచి పిలుపు రాగానే నా అంతటా నేను పోలేదు. బహుశా మీరు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాలు కూడా విని ఉంటారు. ఆయన నా గురించి ఏం మాట్లాడిండో, ఏం చెప్పిండో మీరందరూ కూడా విని ఉంటారు. ఏమో సార్, ముఖ్యమంత్రి మాట్లాడింది ఇప్పుడు ఎవరికి ఆదుకున్నది, కానీ మీరే చెప్పుర్రి, మీ అంతలా మీరు ఓకుంటే ఎట్లా పోయిండ్రు మరి? నా అంతటా నేను వెళ్లి పార్టీలో చేరుతాను అనలేదు. అటువైపు నుంచి పిలుపు వచ్చింది. మీ అనుభవం అవసరము, మీ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత కూడా మా పార్టీకి అవసరం, మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తే దాన్ని అవకాశంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా ఇన్నరా ఏమంటున్నాడు. అయ్యా షేపార్టీ పెద్ద లీడర్లు మీ నిజాయితీని, నియ్యతును, మీ పనితనాన్ని తాయెత్తు లెక్క పనిచేయాలని కోరుకున్నారు కావచ్చు. మరి మీరంతా నియ్యతుగాల్లోలే అయితే ఎట్లా పార్టీ మారుతారు? నియ్యతు నీళ్ళలో చేసిన చెడది అంటారు. నిజంగా నివోదే చెప్పాలంటే నియ్యతుగల్ల లీడర్లు ఎవ్వరు అయినా కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ఒక్క పార్టీలనే కొనిళ్ళదాకా ఉంటారు. ఊసరెల్లి కదా రంగులు మార్చినట్టు లీడర్లు ఉంటుర్రు కాబట్టే నియ్యతు నిలువున కూలిపోతున్నది. మీరెంత నియ్యతు మంతులో టీడీపీల నుంచి కారు పార్టీలకు, అందులోకెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయినప్పుడే నిజానికి నియ్యతుగా నిలువెత్తు రూపమని అందరికీ అర్థమైంది. అది సరేగాని సారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా తమరు నిలబడితే జనం కూడా మీ మాటలు నమ్మి నియ్యతగా ఓట్లేసి గెలిపించురు. వాళ్లకు కూడా నియ్యతగా ఎన్ని పనులు చేసి పెట్టినరో మీరే నియ్యతగా చెప్పాలి అంటారు మీ నియ్యత చూసినోళ్ళు. ఇంటి ముంగటున్న పాల ప్యాకెట్లు, పూల కుండీలు ఎత్తుకపోతున్న దొంగల ముచ్చట ఒకటి మన బాలన్న ముచ్చట్లకు వచ్చింది. ఓ బాలన్న, తమాం పాల పొట్లాలు, పూల కుండీలు ఎత్తుకపోయే పుటకుల దొంగలు కూడా దునియాలో ఉన్నారాయా అంటే ఉన్నారు. వాళ్ళ చోరకల ఎంత అద్భుతంగా ఉన్నదో చూసేయమంటారో అనుండి. అగ చూడండి, ఆటోలకెళ్ళి ఇంటి గేటు దిక్కు నడుచుకుంటూ వస్తున్న ఆమె చోరకాలు ఎట్లున్నదో. ఆ చిన్న ఆటో ఉన్న ఆ చిన్న దొంగలకు మొత్తం ఇదే పని ఉన్నట్టున్నది కదా. చూసినరా, పువ్వుల కుండి ఎత్తుకపోతుర్రు. అగో పువ్వుల కుండికి ఏమొస్తే పావుల కూడా చక్కగా రావు, గవ్వెందుకు దొంగతనం చేస్తుర్రు అంటే ఏమో మరి. మళ్ళా పొద్దుగల లేచినాక సడగల పక్కపొంటి పెట్టుకొని అమ్ముతారో ఏమో కానీ ఇట్లా ఇంటికి పోకుండా ఇంటి బయట పెట్టిన పూల కుండీలు మబ్బుల మర్రి చూస్తున్నంత సేపు అట్లా మాయం చేస్తుర్రట. ఈ దొంగతనం ఏడ చేసిర్రంటారా? ఏడునో కాదు, హైదరాబాద్ మణికొండలున్న అల్కాపురి కాలనీల. మరి పాల ప్యాకెట్లను, పూల కుండీలనే దొంగిలించాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో కానీ ఏ ఇంటి ముంగడ ఏమన్నా గండ్లబడితే అవి ఎత్తుకపోతుర్రట. ఆఖరికి ఇంటి ముంగడ చేసిన పాల ప్యాకెట్లు, పూల కుండీలను ఎత్తుకపోయే దొంగలు కూడా మోపైర్రు. అంత హుషారున్న దొంగలు మరి ఆ ఇండ్లకు సీసీ కెమెరాలు ఉంటాయన్న ముచ్చటెందుకు మరిచిర్రో. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసి అడ్డం పొడుగు నిలువు దొరికిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.